త్రేతాయుగంలో పరశురాముడు తపస్సు చేసిన ప్రదేశమే శ్రీ అభయాంజనేయ స్వామి శ్రీ అయోధ్య కోదండరాముడు కొలువైన నేటి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామ పంచాయతీ పరిధిలోని పరశురామపురం. సప్త చిరంజీవులలో ఒకడు. జమదగ్ని రేణుకల 5వ సంతానం. విష్ణుమూర్తి దశావతారాలలో 6వ అవతారమైన పరశురాముడు జన్మత బ్రాహ్మణుడైన తన తండ్రి జమదగ్నిని చంపిన క్షత్రియుల సంహారానికై భూమండలాన్ని చుట్టి వచ్చి దక్షిణాది పర్యటనలో భాగంగా ఈ ప్రదేశంలోనే తపస్సు చేస్తుండగా పవిత్ర కాశీ క్షేత్రం నుండి జీవనోపాధి కోసం వచ్చిన కరణం వంశ బ్రాహ్మణులు పరశురాముడిని దర్శించి ఆయన ఆజ్ఞతోనే ఈ ప్రదేశానికి పరశురామపురం అని నామకరణం చేసి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కరణం వంశీయులైన కాశీ బ్రాహ్మణుల వంశానికి చెందిన స్వర్గీయ కరణం జీవి రామారావు కుమారుడే ప్రస్తుత ఆలయ ప్రధాన అర్చకుడు, అధ్యక్షుడు కరణం జీవి చలపతిరావు. 1902 బ్రిటిష్ వారి పాలనలో పరశురామపురం ప్రజలు పన్నులు చెల్లించినట్లు రికార్డులున్నాయి. 44వ జాతీయ రహదారిలో డోన్ వైపు నుండి అమకతాడు టోల్ ప్లాజాకు ముందు కుడివైపు కొద్ది దూరంలో ఉంటుంది దేవాలయం. పరశురామపురం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం త్రేతాయుగం నాటి సనాతన ధర్మానికి ప్రతీకగా ఉన్న ఈ దేవాలయ అభివృద్ధికి హిందూ బంధువులు, దాతలు సహాయ సహకారాలు అందించాలంటున్న అప్పటి కాశీ బ్రాహ్మణ కరణం వంశ అర్చకుడు, అధ్యక్షుడు కరణం జీవి చలపతిరావు.